ఇతడు ఓ గ్యాంగ్ రేప్ కేసులో A1 నిందితుడు. పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపైనే కత్తితో దాడి చేశాడు. సిఐ కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతూ ఉండగా సిఐ కాల్పులు జరిపారు. దీంతో ఇతడి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లి కుప్పకూలిపోయాడు. హిందూపురంలోని చిలమత్తూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది. రౌడీ షీటర్ కావిడి నాగేంద్ర ఏపీలో 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ఇతర రాష్ట్రాల్లో కలిసి అతడిపై మొత్తం 75కి పైగా కేసులు ఉంటాయని డీఎస్పీ మహేష్ తెలిపారు. అక్టోబర్లో హిందూపురంలో జరిగిన అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ కేసులో రౌడీ షీటర్ నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాధితులు కోర్టు ట్రయల్స్ కు వస్తున్నా నిందితుడు గైర్హాజరవుతూ ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి గురించి పోలీసులు గాలిస్తున్నారు. కావడి నాగేంద్ర అనే అతను లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో కూడా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అందులో A1గా ఉన్నాడు. అతను రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా 2 సార్లు అటెండ్ కాలేదు. ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది. NDPS కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ఉంది. ప్లస్ కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు బాడీలో ఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ ఉండడంతో మన పార్టీని పంపడం జరిగింది. వారి మీద ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ దగ్గర గాయపడ్డారు. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందించడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసు బృందం అక్కడికెళ్లింది. నిందితుడు పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నాగేంద్ర దాడిలో కానిస్టేబుల్ రవి చేతికి తీవ్ర గాయమైంది. పారిపోతున్న రౌడీ షీటర్ నాగేంద్రపై సిఐ ఆంజనేయులు కాల్పులు జరిపారు. నాగేంద్ర కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పారిపోతున్న నిందితుడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ రవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రమాదమేమీ లేదని డీఎస్పీ తెలిపారు. ఈరోజు ఒక అఫెండర్ని పట్టుకునే క్రమంలో మా కానిస్టేబుల్ రవి గాయం అవ్వడం జరిగింది. 2024 అక్టోబర్ దసరా టైంలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్లో A1 అక్యూస్డ్ కావటి నాగేంద్ర అనే అతన్ని రీసెంట్గా ఒక కేసులో కూడా NDPS కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లస్ రీసెంట్గా గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ వచ్చేసి బాడీలో పనిచేసి చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడానికి ఒక పార్టీ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పంపితే ఆ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ అతను పట్టుకునే క్రమంలో మా రవి అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగిందండి. సో ఇంకా 2 టీమ్స్ వెంటనే పంపించి గాలిస్తున్నాము. పట్టుకోగానే నెక్స్ట్ అప్డేట్ ముందుకు వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ దట్ పోలీస్ కానిస్టేబుల్ హెస్ బీన్ ఇంజూర్డ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ పరిస్థితి బాగానే ఉండదు. చేయికే కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు. తెలిసి స్టిచెస్ పడినాయి అంటున్నారు. అతను మాట్లాడిన తర్వాత చెప్తాను. సార్ ఎన్ని కేసులు ఉంటాయి సార్ ఇతని మీద? మన స్టేట్లోనే దాదాపు 40 వరకు ఉన్నాయండి. వేరే స్టేట్స్ అన్నీ కలిపితే ఒక మోర్ దాన్ 70 పైన వస్తాయి. యాక్చువల్లీ ఈ రౌడీ షీటింగ్ కౌన్సిలింగ్కి వీటికంతా మేము జస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళని పరివర్తన తేవడానికి మేము చూస్తుంటాం. వీక్లీ వన్స్ 10 days వన్స్ పిలిచి. కానీ వాటికి కూడా ఇతను అటెండ్ అయ్యేవాడు కాదు. మొన్న ఈ గ్యాంగ్ రేప్ కేసులో 2 వాదనలకు కూడా అతను రాలేదు. 2 సార్లు రాలేదు. కంప్లైనెంట్ పార్టీ పాపం దూరం నుంచి వచ్చి హాజరైనా కూడా ఇతను రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో ఇతను ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకోవడం అనేది కూడా మా బాధ్యత. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే ఇతన్ని పట్టుకొద్దామని జరిగితే ఒక కేసు రీసెంట్గా జరిగిన కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యింటే పట్టుకొద్దామనే క్రమంలో ఇది జరిగింది. ఇతని పైన ఎన్ని కేసులు ఉంటాయి సార్ ఇప్పుడు? దాదాపు 70 పైన ఉన్నాయండి. 2 రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, ఏపీ కలిపి 70 పైనే ఉన్నాయి.